హై వ్యూవర్స్. సోషల్ మీడియాలో టీడీపీ జనసేన వాళ్ళు ఓ రకంగా ఒక చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు. అదేంటి వాళ్ళు మిత్రపక్షాలు కదంటే మిత్రపక్షాలే. ఏమైంది? పిఠాపురం వర్మ, ఒంగోలు రాయలసీమ శ్రీనివాసులు రెడ్డి, తర్వాత నెల్లూరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీళ్ళంతా ఏం చేశారు? నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలి అండ్ డిప్యూటీ సీఎం అయితే తప్పేంటి? దెన్ జనసేన వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు మన కర్ణాటకలో డీకే శివకుమార్ అప్పుడే డిప్యూటీ సీఎం, తెలంగాణలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం. ఎందుకు? సీఎం తర్వాత ప్లేస్ ఆయనది. ఎందుకు? వాళ్ళు కూడా సీఎం అయ్యే అర్హత ఉంది కాబట్టి. అలా ఏపీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. ఎందుకు? ఆయనకి సీఎం అయ్యే అర్హత ఉంది కాబట్టి. బట్ సీఎం అంటే ఒకళ్ళే ఉండాలి కాబట్టి. ఇప్పుడు డిప్యూటీ సీఎం అన్నప్పుడు పవన్ కళ్యాణ్ వాల్యూ తగ్గించినట్టయితే అని చెప్పేసి వీళ్ళు జనసేన వాళ్ళు అంటారు. అయితే టీడీపీ వాళ్ళు ఏమంటారు? డిప్యూటీ సీఎం అన్నప్పుడు ఇద్దరుండటం వల్ల తప్పేం లేదు కదా, ఎవరి పని వాళ్ళదే, ఎవరు మంత్రి శాఖలు వాళ్ళవే కదా, బట్ గౌరవం అనేది ఉంటుంది. పార్టీ కోసం ఎంత చేశాడు లోకేష్, సో ఇవ్వాలి కదా, కార్యకర్తలు అంతా కోరుకుంటుంది అదే కదా అంటున్నారు. బట్ పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటేనే డిప్యూటీ సీఎం మన లోకేష్కి ఇచ్చే ఛాన్స్ అయితే ఉందని నాకు అనిపిస్తుంది. దీనికి సంబంధించి లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఇంకా ఎవరు డిస్కస్ చేయాలి బయట, అసలు దాని గురించి ఏం వాళ్ళ ఒక మాట కూడా అనలా. వన్స్ వాళ్ళు వచ్చాక దావోస్ పర్యటన ముగించుకొని అప్పుడు పార్టీ శ్రేణులతో కలగలిపి చర్చించాలి. ఎందుకంటే పిఠాపురం వర్మ అన్నాడు, అధినేత అభిమానులు కార్యకర్తల యొక్క అభిష్టం ఏదైతే ఉందో దాన్ని గుర్తించాలి. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు లోకేష్, అటువంటి లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వటం అని సముచితం, ఇవ్వాలి అని అంటున్నాడు. టీడీపీలో చాలామంది అదే అంటున్నారు. కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం అన్నది పార్టీ కోసం కాదు కదా, ప్రజల కోసం, రాష్ట్రం కోసం. ఎస్, లోకేష్ కూడా వర్తన క్యాండిడేట్ని కాదనట్లా, కానీ పవన్ కళ్యాణ్ని ఇమేజ్ తగ్గించినట్టు ఫీల్ అవుతారు చాలామంది. అలా కాదురా బాబు, ఎవరు పోర్ట్ఫోలియో వాళ్ళదని పవన్ కళ్యాణ్ చెప్పగలిగితే అప్పుడు లోకేష్కి ఈజీ అయింది. దెన్ 2029 లోపే చంద్రబాబు నాయుడు నేను అనుకోవటం రాజకీయాలకు దూరం అవుతాడు అనుకుంటున్నాను. ఏ రకంగా? నెక్స్ట్ టైం పోటీ చేయడు, ఈలోపు ఆయనకి ఉపరాష్ట్రపతిగా ఆయన నామినేట్ చేయొచ్చు, ఈజీగా గెలుస్తాడు. అండ్ ఉపరాష్ట్రపతి ఏంటంటే బ్రహ్మాండంగా ఏపీ ఇంకా ఎక్స్ట్రాడినరీ వేలో డెవలప్ చేసుకునే ఆయన సలహాలు సూచనలు కూడా ఇస్తాడు. కేంద్ర మంత్రి పదవిని అంటున్నారు, మ్యాక్సిమం తీసుకోడు. అదేవిధంగా గవర్నర్ అంటున్నారు, నాకు తెలిసి వేరే రాష్ట్రం గవర్నర్ అంటే ఆయన వెళ్ళడు, ఏపీకి ఏదైనా ఇస్తే ఓకే అనొచ్చు. ఐఎమ్ షూర్ అండి చంద్రబాబు నాయుడు గారు అయితే త్వరలో ఉపరాష్ట్రపతి అవుతాడు. ఇదైతే నాకు పక్కా అనిపిస్తుంది. 2029 ఎన్నికలకు ముందే నేను అనుకోవటం పవన్ కళ్యాణ్ సీఎంగా చేసి నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేసి అప్పుడు ఎన్నికలకు వెళ్తారని అనుకుంటున్నాను. మీరేమంటారు? కింద కామెంట్లో తెలియచేయండి.